దేవుని సేవ దేవుడు చూస్తాడు. అందుకొరకై దైవజనులైన వారు పెద్దవాళ్ళు కూడా దేవుని సేవకుడయ్యా మేము పంపాం, ఆయన చేస్తాడు, మీరు సహకరించండి అని అనే పరిస్థితులు ఏమి లేదు. మధ్యాహ్నం కూడా చెప్పా, ఇప్పుడు పెద్ద సేవకులు అనబడిన వారికి సంఘాలు కావాలి, పెద్దలు కావాలి, కానీ సేవకుడు అవసరం లేదు. సేవకులు యోగక్షేమాలు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మన విశ్వాసం మనం కాపాడుకుంటూ మన కిరీటం కొరకు మనం ఏదో చూడండి, పాట పాడాం కదా, కాలము సమీపము ప్రభు యేసు వచ్చు, జీతం పొందును నిజదాసుడు. కాబట్టి మన కిరీటం కొరకు, మన బహుమానం కొరకు మనం పరిగెత్తాల్సిందే. ఎవరికి సాయం చేసే రోజుల్లో లేరు, పట్టించుకునే రోజుల్లో లేరు. కాబట్టి ఇప్పుడు దేవుడు తన సేవకులను ఆదుకుంటాడు. దేవుడు తన సంఘానికి సేవకులను, పెద్దలను, పరిశుద్ధుల పరిచారకులను, స్త్రీ పరిచారకులను, పరిశుద్ధులు ఐదుగురు ఉంటారు సంఘంలో, పరిశుద్ధులు వాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. అపోస్తలులు పెద్దలను ఏర్పాటు చేసేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు పిలిస్తే పెద్దలు వచ్చారు. మొదటి అపోస్తలుల 20వ అధ్యాయంలో ఆయన పిలిస్తే వాళ్ళు వచ్చారు. అట్లా లేదు. ఇప్పుడు పెద్దలు పిలిస్తే సేవకుడు పోవాలి. వాళ్ళు రూమ్లో కూర్చుంటారు, దొరలు అన్ని డిసైడ్ చేస్తారు, స్టీల్ తాగి టిఫిన్లు అని చేసుకొని అకౌంట్స్ అన్ని అయిపోయిన తర్వాత రండి బ్రదర్, మీరు ఏదో కొంచెం కంప్లైంట్స్ వస్తే మీరు కొంచెం జాగ్రత్త చూసుకోండి, మీరు మీద అట్టొచ్చా అంటున్నారు, ఇదిగోండి మీరు తీసుకోండి. ఇవి ఎట్లయిపోయిందంటే సేవకుడు ఒక జీతగాడి కింద అయిపోయాడు, వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు అయ్యారు. సిస్టమ్ పోయింది. డివైన్ సిస్టమ్ ఎప్పుడో పోయింది. గోదాట్లో పడిందా, కృష్ణానదిలో పడిందో తెలియదు, అది పోయింది. పెద్ద సేవకులతోనే పోయింది, ఇది చిన్నోళ్ళతో కాదు. కాబట్టి దేవుని సంఘానికి పరిశుద్ధులు, తర్వాత పరిచర్య వర్ధిల్లటానికి అపోస్తల కార్యములు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో సంఘము క్షమాభివృద్ధి పొందినట్లు అపోస్తలులను ఎవరెవరు ఇచ్చాడంట, సువార్థికులను, కాపర్లను, ఉపదేశకులను వాళ్ళని ఇచ్చాడు. మనం చూస్తున్నాం. ఒకసారి హెబ్రోన్ హైదరాబాద్ యూత్ క్యాంప్ జరిగింది. యూత్ క్యాంపులు యూత్ లీడర్స్ ఏమంటారు, సేవకులు అవసరం లేదు మనకి సింగింగ్కి. అరే ఆ ఇద్దరు సేవకులు మంచిగా పాడతారు, ఆయన అవసరం లేదు పెద్దారు, వాళ్ళు మనకెందుకు సేవకులు, మనం యూత్ మనం పాడుకోవాలంటాడు ఒకడు. అంటే సేవకుల దగ్గర నుంచి అవన్నీ తీసుకున్నారు పవర్స్ మెల్లగా. అర్థమైందా మీకు? మెల్లగా సేవకుల దగ్గర పవర్స్ తీసుకున్నారు. గిఫ్ట్లు ఇస్తారు సేవకులకి, భోజనాలు పెడతారు, వాళ్ళతో మంచిగా ఉంటే సేవకులు ఏం చేస్తారు, మనోడే కదా నమ్మకం ఉన్నాడు అనుకొని అన్నీ చేస్తారు. చివరికి వాడు మెల్లగా అన్నీ ఏం చేస్తాడు, అన్నీ లాక్కుంటారు. తర్వాత ఏం చేస్తారు, మీరేంది మాకు చెప్పేది, మాకు రావా ఇంగ్లీష్ పాటలు, మేము వాక్యం చెప్పలేమా, మీరేంది మీ లెక్క, ఈ స్టైల్లోకి వచ్చేసారు. చివరికి ఎలా మారిపోయిందంటే సేవకులు కూడా వాడుకోండాయా అని అడుక్కునే పరిస్థితికి వచ్చింది యూత్ క్యాంప్ సింగింగ్లో ఒక సంవత్సరం. కాబట్టి పరిస్థితులు ఇలా మారుతున్నాయి. హైదరాబాద్లో బోధలు వేరున్నాయి, పరిచర్య ఎక్కువ ఉంది కాబట్టి అందరు పరిచర్యకి పోతూ ఉంటారు. అక్కడ అందరికి అలవాటు అయిపోయింది ఇప్పుడు పరిచర్య అనేది. కాబట్టి ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే దేవుని సేవకులను ఆదుకునేవాడు దేవుడు. తర్వాత దేవుని సేవకులు మరొకటి, మనం మొయ్యదాకా నిద్రపోరు, మనల్ని సైతాన్ గాళ్ళలాగా చూస్తారు. సైతాన్ దయ్యాన్ని ఎల్లగొట్టామన్నట్టుగా సేవకుడు ఎల్లగొట్టాం, ఒక పని అయిపోయింది అంటున్నారు ఒకళ్ళు. మా సేవకుడు వెళ్ళిపోయాడు, ఒక పని అయిపోయింది, అమ్మయ్య ఏసయ్య అంటున్నారు. అట్లా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు ఇవి. కానీ ఎంత నష్టం తర్వాత వాళ్ళకి. ఒక దేవుని సేవకుడు ఉండి అక్కడ సేవ చేయాలి, దేవుని ఏర్పాటు, నువ్వు ఎల్లగొట్టావు, లెక్క చెప్పొద్దు దేవునికి. ఒక దేవుని సేవకుడు నీ స్వార్థానికి ఉంచుకో, అది దేవుని సమయం కాదు, నువ్వు ఉంచుకుంటావు కావలసుకుని అతన్ని నీ స్వార్థం కొరకు, అప్పుడు లెక్క చెప్పాలి వద్దా. కాబట్టి దేవుని తీర్పు చాలా గొప్పది. అందరూ ఎప్పుడు ఎవరికి ఎట్లా స్టార్ట్ అవుతుందో కౌంట్ డౌన్ తెలియదు, ప్రారంభం అయిన తర్వాత అర్థమవుతుంది. అందుని బట్టి మనము దేవుని సేవించేటప్పుడు యథార్థంగా చేయాలా,